ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 3 వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉంది. మొదటి రోజు బీఏసీ సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 28 లేదా వచ్చే నెల 3న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులంతా పూర్తిస్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ దీనిపైన పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఈ నెల 24వ తేదీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు దాదాపు 3 వారాల పాటు కొనసాగించేలా కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే 24వ తారీఖు మొదటి రోజు మటుకు బీఏసీ సమావేశం ఉంటుంది. ఆ బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలా, ఏ అంశాలపైన చర్చించాలా అనే పైన కూడా నిర్ణయం తీసుకుంటారు. దాని తర్వాత కూడా అసెంబ్లీ ఎన్ని రోజుల పాటు ఉంటుందని చెప్పేసి డిసిషన్ తీసుకుంటారు. అయితే ఈ నెల 24వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతాయి. ఈ నెల 28 లేదా మార్చి 3వ తారీఖున కూడా అసెంబ్లీకి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అవకాశాలు అన్ని ఉంటే మటుకు 28వ తేదీ, ఈ నెల 28వ తేదీ లేదా మార్చి 3న ఏపీకి సంబంధించి కూడా 2025-26 బడ్జెట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వము సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఈసారి దాదాపు 3 లక్షల కోట్లకు పైగా కూడా బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఇస్తే మొత్తం మంత్రులంతా పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే వాళ్ళకంతా దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 22-23 తేదీల్లో కూడా ఎమ్మెల్యేలకు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా స్పీకర్ ఆధ్వర్యంలో కూడా ఈ 22-23 తేదీలో కూడా ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పేసి కూడా అసెంబ్లీ కార్యదర్శి కూడా నోటు ప్రిపేర్ చేశారు. మొదటి రోజు ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమానికి సంబంధించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కానీ అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ముఖ్య అతిథులుగా పిలిచేందుకు కూడా స్పీకర్ నిర్ణయించారు. స్పీకర్ అయిన పాత్రలు నిర్ణయిస్తారు. ఈ మేరకు కూడా వాళ్ళని సంప్రదింపజేసి వాళ్ళకు ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతి ఇచ్చేందుకు కూడా స్పీకర్ అయిన పాత్రలు మొత్తం కార్యక్రమం సిద్ధం చేశారు. అసెంబ్లీ సమావేశం ముందరనే కొత్తగా ఏదైతే ఆ ఎమ్మెల్యేలు వచ్చారో వాళ్ళకి సభా సాంప్రదాయాల పైన కూడా ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారో ఈ సభకు ఏర్పాటు చేశారు. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.